నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కడప రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసే ఇష్యూ అవడంతో అందరి ఫోకస్ అక్కడే ఉంది. ప్రధానంగా వివేక హత్య కేసులో షర్మిల, సునీత రెడ్డిలు చేస్తున్న కమెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉందంటూ షర్మిల, సునీతలు ఇటీవల కాలంలో పలుమార్లు ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో విమర్శలు మరింతగా పెరిగాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇదే సమయంలో చిన్నాన్న హత్యలో వెనుక ఉన్న వారిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారు షర్మిల, సునీత. కొన్ని రోజులుగా ఏపీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల తనపై చేస్తున్న ఆరోపణలపై కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. తనపై కావాలనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి కమెంట్స్ చేయడం సరికాదన్నారు. తనపై చేస్తున్న విమర్శలకు వారి విఘ్నతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. దీనిపై డిస్కషన్ కూడా అవసరం లేదన్నారు. మనిషి అన్నాక కొంచెమైనా విఘ్నత, విచక్షణ కొంచెమైనా ఉండాలని రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ రియాక్షన్ ఆసక్తికరంగా మారింది. బస్సు యాత్రలో భాగంగా మైక్ అందుకున్న షర్మిల ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడగా, మరోవైపు ఆయన తమ్ముడు వివేకానందరెడ్డిని హత్య చేసిన వారికే జగనన్న మళ్లీ టికెట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో అలాంటి వాళ్లను గెలిపించాలా లేక న్యాయం కోసం నిలబడిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను గెలిపించాలా అనేది మీరే ఆలోచించుకోండని షర్మిల చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి.